హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఇవాళ వీడియోలో అయితే నాకు కొత్త చీరలు వచ్చాయండి. నా కొత్త చీరలు మీతో షేర్ చేసుకుందామని అవన్నీ పెట్టుకొని మీ ముందుకు వచ్చాను. సో ఇవేంటంటే చూసారా, 3 కొత్త చీరలు. పండగలు కూడా ఏం లేవు, దబదబా కట్టేసుకోవడమే. ఏ అకేషన్ లేకపోయినా సరే ఏదో ఒక రోజు కట్టేసుకోవడమే. ఈ శారీ చూసారా ఎంత బాగుందో. దీనిలో బ్లౌజ్ ఉండాలి. ఓకే, బ్లౌజు మా అమ్మగారి దగ్గర ఉండిపోయినట్టుందండి. మీకు ఒక వీడియోలో చెప్పినట్టున్నాను కదా, మా అమ్మగారు టైలరింగ్ చేస్తారనమాట. బయట వాళ్ళు ఎవరికి పెద్దగా చేయరు, మా ఇంట్లో వాటితోనే సరిపోద్ది. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి. ఇది ట్రెండీ కలర్ కాంబినేషన్. ఈ గ్రీను, ఈ పర్పుల్ కలరు. అసలు ఈ శారీ చూసారా ఎంత బాగుందో. ఇది డోలా సిల్క్ ఏదో అంటారనుకుంటా అండి. ఇదిగో పికాక్స్ అనమాట. చీరంతా పికాక్సే. అసలు ఈ బార్డర్ అది కూడా జరీ బార్డర్లో వచ్చి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇంక ఈ క్లాత్ అది అయితే మనకి చూడడానికి పట్టులా మెరిసిపోతుంది. ఇది డోలా సిల్క్ అంటారని అనుకుంటున్నాను. ఈ కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది. చీర కూడా చాలా లైట్ వెయిట్లో ఉందన్నమాట. మనం వేసుకున్నా కానీ శారీ కట్టుకున్నా మనం చాలాసేపు డే అంతా కూడా క్యారీ చేసినా కూడా మనకంత ఎబ్బెట్టుగా ఉండదు. అయ్యో చిరాగ్గా ఉంది అన్న ఫీలింగ్ ఉండదని అనిపిస్తుంది నాకు. దీనికి బ్లౌజ్ అయితే ఇదిగో ఈ బార్డర్ కలర్ ఇచ్చాడండి. ఈ పర్పుల్ కలర్ అనమాట. ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఈ చీర కట్టుకుంటే. ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయండి. పికాక్స్ ఒకటే అనుకున్నాను నేను. పికాక్స్, ఏనుగు బొమ్మలు, ఇవంతా లతలు. నేను మొన్న ఎప్పుడో టీవీలో చూసాను. అదేంటిది పెన్ కలంకారీ అనేదో. ఇలాంటి డిజైన్ అంతా వాళ్ళు పెన్నుతో గీస్తున్నారు అనమాట. ఇది పెన్ కలంకారీ కాదు కానీ దానికి ప్రింట్ అంతే. సో ఇంక ఇది రెండోది వచ్చి ఇది కూడా ట్రెండ్. నాకు తెలియదు, నేను మామూలుగా తీసుకున్నాను ఈ సారీ. మా చిన్నమ్మాయి అయితే ఇది ట్రెండీలో ఉందమ్మా ఈ చీర అని చెప్పేసి చెప్పింది మా అమ్మాయి. ఇదైతే ఆ రోజు పెద్ద కలర్స్ పెద్ద అవైలబుల్గా లేవండి. ఇది చూడండి, శారీ అంతా కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా గ్లూతో స్టిక్ చేశారనమాట. ఈ పూసలు, చిన్న చిన్న కుందన్స్, ఈ శారీ అంతా కూడా చూసారా ఎంత బాగా మెరుస్తుందో. ఈ కలర్ కూడా భలే మనకి వీడియోలో వాటిల్లో ఒక బ్లూ కలర్ షేడ్ కనిపిస్తుంది. అంటే ఒక బ్లూ కలర్ షేడ్ థ్రెడ్ను ఏదో గోల్డ్ గ్రీను అన్నీ కలిపి కుట్టినట్టుందన్నమాట. చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్ ఇచ్చారు. పళ్ళు, చీర మొత్తం అయితే ఇలా ఈ చిన్న చిన్న ఈ కుందన్స్ ఇచ్చారనమాట. ఇది కూడా చాలా అందంగా ఉంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఇది నా బర్త్డే రోజు ఈ శారీ కట్టుకున్నాను నేను. మీరు చూడండి, ఎవరైనా ఒకసారి అబ్జర్వ్ చేయకపోతే ఒకసారి నా బర్త్డే వ్లాగ్ చూడండి, అందులో ఉంది. నేను ఈ బ్లౌజ్ కూడా ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోలేదు. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ నా దగ్గర ఉంటే అది వేసుకొని పెయిర్ చేసి ఆ రోజు వేసుకున్నాను అనమాట. సో ఈ బార్డర్ అది కూడా ఎంత బాగుంది చూసారా. ఇది నైట్ వేర్ పార్టీస్కి వేసుకుంటే, నైట్ సైడ్ పార్టీస్కి అలా కట్టుకున్నాం అనుకోండి, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. శారీ అంతా కూడా చమ్కీతో మెరిసిపోతుంది కదా. ఇంకా పార్టీలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు ఇలాంటి శారీస్ కనుక కట్టుకుంటే. ఇంకా ఇంకొకటి చూడండి, ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఈ శారీ. ఇది ఎంత బాగుందంటే ప్యూర్ సిల్క్ శారీస్ అంటారు. ప్యూర్ సిల్కా కాదు, పేపర్ సిల్క్ శారీస్ అనేవారండి. ఇగో శారీ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా సూపర్గా లైట్ వెయిట్లో ఉంది. ఇది కూడా అంతే, మనం రోజంతా కట్టుకొని క్యారీ చేసినా కూడా మనకు అస్సలు ఇబ్బందిగా ఉండదన్నమాట. దీనికి మళ్ళీ ఈ చివరిన ఈ గోల్డ్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఇదొకటి మరీ హైలైట్ అయిందనమాట. ఈ గోల్డ్ బార్డరు, ఈ శారీ అంతా ఈ బాందిని టైప్లో డిజైన్ చాలా అందంగా ఉంది. శారీ అంతా అయితే మరి మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో కానీ ఇదైతే మంచి పింక్ కలర్ వచ్చింది. ఇదేమో బ్లౌజ్ అంతా ఇదేంటది కలంకారీ టైప్లో ఇచ్చారనమాట డిజైన్. దీనికి పక్కన ఈ కుచ్చులు కూడా ఇచ్చారండి. ఇది ఎంత బాగుందంటే శారీ మనం కొన్న డబ్బులకి ఇది చాలా వర్త్ అనమాట. ఇది కనుక మీరు చూసుంటే ఎంత ఉంటుందో శారీ కామెంట్లో మనకి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే,
చీర అయితే మటుకు చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా పేరప్ చేశారు, పౌటన్స్ వచ్చిన డిజైన్తో పేరప్ చేశారు అనమాట. ఇది కాటన్ అయితే కాదండి, పేపర్ సిల్క్లా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. చూసారా, పూర్వం అగ్గిపెట్టె చీరలు అనేవారు, అంటే దాన్ని అంత ఫోల్డ్ చేసి అగ్గిపెట్టెలో పెట్టే అంత పల్చగా ఉంటాయన్నమాట చీరలు. దాన్ని మనం చిన్నగా ఫోల్డ్ చేసేసి మనం మ్యాచ్ బాక్స్లో పెట్టేయచ్చు, అలా అనేవారు. ఇది అలా ఉందన్నమాట. అగ్గిపెట్టెలో అయితే పెట్టలేం, కానీ ఏదైనా ఒక చిన్న సైజు బాక్స్లో అయితే పెట్టగలం అనమాట. అంత లైట్ వెయిట్లో ఉంది, చాలా బాగుంది చీర. సో నేనైతే ఈ సమ్మర్లో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, మేము హోమ్ టౌన్ అయితే వెళ్ళాలని అనుకుంటున్నామండి. అప్పుడు ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, గుడులకి వెళ్ళినా, మా చుట్టుపక్కల గుళ్ళవి అయితే చాలా బాగుంటాయి మా ఊరికి, అవన్నీ నేను వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను. అలాంటప్పుడు ఎప్పుడైనా కట్టుకున్నా మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. మనకి ఎండాకాలం అయినా కానీ కట్టుకున్నా మనకంత విసుగ్గా అయితే ఉండదు. చూసారా, మీ అందరికీ నా చీరలు నచ్చితే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే, సో అదండి ఇవాళ వీడియో. నా వీడియోలు కనుక నచ్చుంటే, మీరు ఇక్కడి వరకు చూస్తూ ఉంటే నా వీడియోస్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.